సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ లోని ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన సాల్ట్ ఎనాలిసిస్ గురించి ఈ రోజు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సాల్ట్ ఈ విధంగా వాచ్ క్లాస్ లో ఇచ్చినారనుకోండి. ఫస్ట్ మనం ప్రిలిమినరీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ లో ఫస్ట్ మనం చూడాల్సింది కలర్. ఇక్కడ చూడండి సాల్ట్ యొక్క కలర్ ఏ కలర్ ఉంది? వైట్ కలర్. వైట్ కలర్ ఉంటే ఒకవేళ సాల్ట్ బ్లూ కలర్ లో ఉంటే ఏం సాల్ట్ అన్నట్లు? బ్లూ కలర్ ఉంటే కాపర్ సాల్ట్ మే బి ప్రెసెంట్ అని రాయాలి. లైట్ పింక్ కలర్ ఉంటే మ్యాంగనీస్ సాల్ట్ మే బి ప్రెసెంట్. అదేవిధంగా లైట్ గ్రీన్ కలర్ ఉంటే ఫెర్రస్ అయాన్ మే బి ప్రెసెంట్ అని రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది కాబట్టి మనకి ఇచ్చిన సాల్ట్ లో కాపర్, మ్యాంగనీస్ అంతేకాకుండా ఫెర్రస్ అయాన్స్ అనేవి లేవు అని రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి మనం సెకండ్ ఆప్షన్ మనం ఏంటి ఫిజికల్ స్టేట్ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టేట్ అన్నిటికీ కూడా మనకి క్రిస్టలైన్, ఇది చూడడానికి ఇది రఫ్ గా ఉంటుంది కాబట్టి ఇదేంటి క్రిస్టలైన్ సాల్ట్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్ చేయాలి. ఫ్లేమ్ టెస్ట్ కోసం ఒక వాచ్ గ్లాస్ లో కొంచెం సాల్ట్ తీసుకొని, వాచ్ గ్లాస్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని కలిపి దాన్ని పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ని కొద్దిగా తీసుకొని యాక్చువల్గా ప్లాటినం వైర్తో తీసుకొని దాన్ని బర్నర్ అంచున ఉంచాలి. ఫ్లేమ్ అంచున ఉంచితే ఫ్లేమ్ యొక్క కలర్ను బట్టి మనం దాంట్లో ఒకవేళ బ్రిక్ రెడ్ కలర్ వస్తే ఫ్లేమ్ కలర్, కాల్షియం క్యాటియన్ మే బి ప్రెసెంట్ అని రాయాలి. అదేవిధంగా క్రిమ్సన్ రెడ్ వస్తే స్టాన్షియం మే బి ప్రెసెంట్. అదేవిధంగా యాపిల్ గ్రీన్ వస్తే బేరియం మే బి ప్రెసెంట్ అని రాస్తాం. కానీ ఇక్కడ మనకి ఎలాంటి కలర్ చేంజ్ అనేది లేదు కాబట్టి నో రియాక్షన్, నో కలర్ చేంజ్, ఫ్లేమ్ కలర్ ఎలా చేంజ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం రాస్తాం? నో రియాక్షన్ రాసి మనం ఫ్లేమ్ టెస్ట్ లో ఏం రాస్తాం? నో రియాక్షన్. ఇక్కడ కాల్షియం +2, స్టాన్షియం +2, బేరియం +2, కాపర్ +2, జెడెన్ +2 లేదా మ్యాంగనీస్ +2, లెడ్ +2 అయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి? యాక్షన్ ఆఫ్ హీట్ చేయాల్సి ఉంటుంది. యాక్షన్ ఆఫ్ హీట్ లో ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకొని యాక్షన్ ఆఫ్ హీట్ లో మనం కొద్దిగా సాల్ట్ ని ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ లో, స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇస్ టేకెన్ ఇన్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ స్ట్రాంగ్లీ. దాన్ని ఇప్పుడు హీట్ చేయాలి. ఇట్ ఈస్ హీటెడ్ స్ట్రాంగ్లీ. చూడండి, అబ్జర్వ్ చేయండి ఏమొస్తుంది. ఎనీ చేంజ్? చూడండి, సాల్ట్ ని తీసుకొని టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని వేడి చేసినప్పుడు ఏమొస్తుంది? చూడు, గమనించండి ఏమొస్తుంది? కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్. పంజెంట్ స్మెల్ వస్తుందా? అమోనియా స్మెల్ అనేది వస్తుందా? చూడండి, అమోనియా స్మెల్ వస్తే ఏమన్నట్టు? అమోనియం అయాన్ మే బి ప్రెసెంట్. సో యాక్షన్ ఆఫ్ హీట్ లో మనకి ఏం తెలిసింది? ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని వేడి చేస్తాం. వేడి చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్, అమోనియా స్మెల్ అనేది వచ్చింది, ఘాటైన వాసన వచ్చింది. ఆ విధంగా వాసన వస్తే మనకి ఏం తెలుస్తుంది? అమోనియం అయాన్ మే బి ప్రెసెంట్. అంటే మనకి ఇచ్చిన సాల్ట్ లో NH4+ అయాన్ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు యాక్షన్ ఆఫ్ హీట్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే యానియాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ అని మన నోట్స్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం రాయాలి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ అని హెడ్డింగ్ పెట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ లో ఫస్ట్ మనం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ లో ఫస్ట్ టెస్ట్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. సో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl లో కొద్దిగా సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి డైల్యూట్ HCl ని కలపాలి. యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl ఏం చేస్తున్నాము? ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ తీసుకుని దానికి డైల్యూట్ HCl ని కలుపుతున్నాం. చూడండి, ఇక్కడ చూపెట్టమా కెమెరాకి. ఏమొస్తుంది? కలర్లెస్ గ్యాస్ విత్ బిగ్ ఎఫర్విసెన్స్. క్లియర్ గా తెలుస్తుంది. చూడండి, బుసబుసబని పొంగుతూ రంగులేని వాయువు వస్తుంది. కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్. ఏం చేసాం? పంజెంట్ స్మెల్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఆ విధంగా కలర్లెస్ గ్యాస్ విత్ బిగ్ ఎఫర్విసెన్స్ ఆ విధంగా వస్తే కార్బోనేట్ అయాన్ మే బి ప్రెసెంట్ అనుకోవాలి.
కార్బోనేట్ అయాన్ మే బి ప్రెసెంట్. సో మనం ఏం చేసాం, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl, ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం యాడ్ చేసాం, ఏం కలిపాం, డైల్యూట్ HCl. డైల్యూట్ HCl కలిపినప్పుడు మనకేమొచ్చింది, కలర్లెస్ గ్యాస్ విత్ క్విక్ ఇఫర్విసెన్స్. కలర్లెస్ గ్యాస్ విత్ క్విక్ ఇఫర్విసెన్స్. ఆ విధంగా వస్తే ఏమున్నట్లు, ఆ విధంగా వస్తే చెప్పండి రా, కార్బోనేట్ అయాన్. అందరికి అర్థమైంది కదా, కార్బోనేట్ అయాన్ మే బి ప్రెసెంట్. మరి మే బి ప్రెసెంట్ అంటే సరిపోతుందా, కన్ఫర్మ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఖచ్చితంగా నోట్స్ లో ఏం రాయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. మరి చెప్పండి, వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్? BaCl2, యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. మరి యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్ ఎవరు చేసి చూపెడతారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్ విఘ్నేష్ చేస్తున్నాడు, చూద్దాం. సో కొద్దిగా సాల్ట్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలి, సాల్ట్ సొల్యూషన్ ని తయారు చేయాలి. సాల్ట్ సొల్యూషన్ అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ తీసుకొని దానికి ఏం యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయాలి. సో సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి వాటర్ యాడ్ చేయి. వాటర్ యాడ్ చేసి బాగా డిజాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సాల్ట్ సొల్యూషన్ వస్తుంది. సాల్ట్ సొల్యూషన్. ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ కి BaCl2 సొల్యూషన్ ని యాడ్ చేయాలి. BaCl2 సొల్యూషన్ ని యాడ్ చేయండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. కార్బోనేట్ అయాన్ ఏం చేసాం, సాల్ట్ సొల్యూషన్ ని తయారు చేసి దానికి ఏం చేస్తున్నాం, BaCl2 సొల్యూషన్ ని యాడ్ చేస్తున్నాం. సాల్ట్ సొల్యూషన్ కి BaCl2 సొల్యూషన్ ని యాడ్ చేస్తున్నాం. ఏమొస్తుందో చూద్దాం. వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా? సాల్ట్ సొల్యూషన్ కి ఏం యాడ్ చేస్తున్నాం, BaCl2 సొల్యూషన్. BaCl2 సొల్యూషన్. ఏం టెస్ట్ చేస్తున్నాం, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా? White precipitate is formed and it is soluble in dilute HCl. ఇది డైల్యూట్ HCl లో సాల్యుబుల్ అవుతుంది. ఆ విధంగా సాల్యుబుల్ అవుతే మనకి కార్బోనేట్ అయాన్ అనేది. సో వైట్ ప్రెసిపిటేట్ ఇస్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. కార్బోనేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అయింది. కార్బోనేట్ అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు ఆనియాన్ ఏమొచ్చింది, కార్బోనేట్ అయాన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, క్యాటయాన్ ని కనుక్కోవాలి. క్యాటయాన్ ని కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం టెస్ట్ చేయాలి, అమోనియం అయాన్ టెస్ట్. టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ చేయాలి. టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. మరి టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ ఎలా చేస్తాం, చేస్తున్నాడు ఇప్పుడు ధనుసాయి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అమోనియం అయాన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ అమోనియం అయాన్. కొంచెం టెస్ట్ ట్యూబ్ లో, చాలమ్మా, కొద్దిగా టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ తీసుకొని దానికి NaOH ని కలపాలి. టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ ఎలా చేయాలి, కొద్దిగా సాల్ట్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి ఏం కలపాలి, NaOH ని కలపాలి. NaOH ని కలిపి బాగా వేడి చేయాలి. స్ట్రాంగ్లీ హీటెడ్. హీట్ చేయమ్మా, మెల్లిగా పక్క జరగండి అమ్మా, మీరు సైడ్కి జరగండి. అటువైపు పెట్టమ్మా, మీరు సైడ్ జరగండి. మీరు కనబడరా? ఇప్పుడు ఏదో కలర్లెస్ గ్యాస్ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏం చేయాలి, కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసిన గ్లాస్ రాడ్ ని ఆ టెస్ట్ మౌత్ దగ్గర పెడితే చూడండి ఎంత క్లియర్ గా వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తున్నాయా. ఆ విధంగా వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తే అమోనియం అయాన్ మే బి ప్రెసెంట్. దీనికి మనం ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేసినాము, టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం, దానికి NaOH ని యాడ్ చేసి బాగా వేడి చేసినాం. వేడి చేసినప్పుడు ఏమొచ్చింది, ఏదో కలర్లెస్ గ్యాస్ వచ్చింది. అప్పుడు ఏం చేసినాం, ఒక గ్లాస్ రాడ్ ని కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసి టెస్ట్ ట్యూబ్ యొక్క మౌత్ దగ్గర పెట్టినప్పుడు వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వచ్చినాయి. ఆ విధంగా వస్తే అమోనియం అయాన్ మే బి ప్రెసెంట్. సో అమోనియం అయాన్ మే బి ప్రెసెంట్ అన్న తర్వాత మనం క్యాటియాన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటియాన్ గ్రూప్, మనకి ఇవన్నీ కూడా నెగిటివ్ గానే వస్తాయి. కానీ మనం టేబుల్
2 మార్క్స్ ఉంటుంది కాబట్టి టేబుల్ కూడా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. బట్ అన్ని నెగిటివ్ టెస్ట్లు ఉంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ సాల్ట్లో నేర్చుకుందాం. ఈరోజు మనం డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్, ఇందాక అమోనియం అయాన్ మేబీ ప్రెసెంట్ అన్నాం కదా, సో ఇప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ చేద్దాం. మరి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏముంది చూడండి. టు ద సాల్ట్ సొల్యూషన్ నెస్లెస్ రియేజెంట్ ఇస్ యాడెడ్. నెస్లెస్ రియేజెంట్ ని యాడ్ చేయాలి. మరి కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నాం? కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. శరత్ చంద్ర చూపిస్తాడు ఇప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. ఫస్ట్ ఏం చేసావు శరత్ చంద్ర? ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలుపుతున్నాం? వాటర్ కలిపి సొల్యూషన్ తయారు చేయాలి. సాల్ట్ సొల్యూషన్. వాటర్ ఎక్కువ వేసేయి, బాగా డిజాల్వ్ చేయాలి. సో సాల్ట్ సొల్యూషన్ తీసుకొని, హోల్డర్ అవసరం లేదు, ఇంకా హోల్డర్ తీసేయి. సాల్ట్ సొల్యూషన్ కి ఏం యాడ్ చేయాలి చెప్పండి అమ్మా అందరూ? నెస్లెస్ రియేజెంట్. చూయించు, బాటిల్ చూయించు. నెస్లెస్ రియేజెంట్. సో నెస్లెస్ రియేజెంట్ ని యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే అమోనియం అయాన్ కన్ఫర్మేషన్ చేయాల్సినప్పుడు కొద్దిగా సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి వాటర్ ని కలిపి సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఆ సాల్ట్ సొల్యూషన్ కి నెస్లెస్ రియేజెంట్ ని యాడ్ చేయాలి. ఒక 2 డ్రాప్స్ యాడ్ చేయమ్మా. 2 డ్రాప్స్ యాడ్ చేయి. వస్తుందా? ఇక్కడ చూపెట్టు. బ్రౌన్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. ఇంకొక 2 డ్రాప్స్ మనకి కెమెరా క్లియర్గా కనబడేది. చూడండి అమ్మా, బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తుందా? ఆ విధంగా వస్తే అమోనియం అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. సో అమోనియం అయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్ ని తయారు చేసాం. టు ది సాల్ట్ సొల్యూషన్ నెస్లెస్ రియేజెంట్ ఇస్ యాడెడ్. బ్రౌన్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. అమోనియం అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. సో ఈ రోజు మనకి ఇచ్చిన సాల్ట్ లో ఫస్ట్ యానియన్ ఏమొచ్చింది చెప్పండి అమ్మా. యానియన్ ఏం కనుక్కున్నాం? కార్బోనేట్. ఏమొచ్చింది? కార్బోనేట్ అయాన్. యానియన్ ఇస్ కార్బోనేట్ అయాన్. కార్బోనేట్ అయాన్ యొక్క ఫార్ములా ఏంటి? CO3-2. వెరీ గుడ్. ఇదేంటిది? యానియాన్. యానియాన్ ఏమొచ్చింది? కార్బోనేట్ అయాన్ CO3-2. అదే విధంగా క్యాటయాన్. క్యాటయాన్ ఏం కనుక్కున్నాం? ఇందాకే కన్ఫర్మ్ చేశాం కదా. ఏంటి? అమోనియం అయాన్. మరి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అమోనియం అయాన్? NH4+. ఇప్పుడు మనకి క్యాటయాన్ ఏమో అమోనియం అయాన్, యానియాన్ ఏమో కార్బోనేట్ అయాన్. ఈ రెండింటిని కలిపేస్తే మనకి గివెన్ సాల్ట్ వస్తుంది. సాల్ట్ ని ఎలా రాస్తాం? అమోనియం కార్బోనేట్. ఏం సాల్ట్? మనకి ఇచ్చిన సాల్ట్ ఏంటి? అమోనియం కార్బోనేట్. ఫార్ములా రాయాలంటే ఇక్కడ NH4 కి ఓన్లీ 1 పాజిటివ్ ఛార్జ్ ఉంది, CO3 కి -2 ఉంది. ఈ ఛార్జెస్ ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఒకటే ఉంది కాబట్టి వీటిని 2 తీసుకుంటే 2 ప్లస్లు అవుతాయి, ఇది 2 మైనస్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ NH4 టేకెన్ ట్వైస్. NH4 ని 2 టైమ్స్ తీసుకోవాలి. SO4. సో వాట్ ఈస్ ద సాల్ట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సాల్ట్? సాల్ట్ ఏంటి? ఈ రోజు మనకు వచ్చిన సాల్ట్ ఏంటి? అమోనియం కార్బోనేట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అమోనియం కార్బోనేట్? సారీ, ఏంటి? అమోనియం సల్ఫేట్ రాశాను. అమోనియం కార్బోనేట్. NH4 టేకెన్ ట్వైస్ CO3. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అమోనియం కార్బోనేట్? NH4 టేకెన్ ట్వైస్ CO3. సో ఈ రోజు ప్రాక్టికల్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఏం కనుక్కున్నాం? అమోనియం కార్బోనేట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అమోనియం కార్బోనేట్? NH4 టేకెన్ ట్వైస్ CO3. ఫస్ట్ మనం యానియాన్ ని కనుక్కున్నాం, కార్బోనేట్ అయాన్ వచ్చింది. తర్వాత క్యాటయాన్ కనుక్కున్నాం, అమోనియం NH4+ అయాన్ వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే మనకేమొచ్చింది? అమోనియం కార్బోనేట్. థ్యాంక్ యూ అని అన్నారు.